ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లో గెలుపు ఎవరిది? జగన్ సర్కార్ 5 ఏళ్ల పాలనపై విసిగి వేసారిపోయిన ఏపీ ఓటర్లు వైఎస్ఆర్సీపీని అధికారానికి దూరంగా పెట్టాలని నిర్ణయించుకున్నారా? టీడీపీ జనసేన కూటమికి విజయాన్ని కట్టబెట్టేందుకు సంసిద్ధమయ్యారా? అనువగ్నులైన నారా చంద్రబాబు నాయుడు చేతికి మరోసారి అధికార పగ్గాలు అప్పగించాలని ఫిక్స్ అయ్యారా అంటే అవుననే సమాధానమిస్తోంది మరో తాజా సర్వే. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిదే అధికారమంటూ ఇప్పటికే వెలువడిన పలు సర్వేల పరంపరలో మరో సంచలన అంచనా విడుదలైంది. వైనాట్ 175 అని ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న జగన్ అండ్ కో బిత్తరపోయేలా, ఏపీ ఓటర్ల నాడికి అద్దం పట్టేలా పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంచలన సర్వే ఫలితాలను వెలువరించింది. ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 స్థానాలు ఉండగా టీడీపీ జనసేన కూటమి 104 సీట్లు గెలుచుకోనుందని పయనీర్ పోల్ సర్వే అంచనా వేసింది. అధికార వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించడం తప్పదని, వచ్చే ఎన్నికల్లో 47 నియోజకవర్గాల్లో మాత్రమే గెలవనుందని లెక్కగట్టింది. అయితే 24 నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లుగా టీడీపీ జనసేన అధికార వైసీపీ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడవనుందని విశ్లేషించింది. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే రాష్ట్రంలో మొత్తం 25 స్థానాలు ఉండగా టీడీపీ జనసేన అత్యధికంగా 18 సీట్లు, వైసీపీ 7 సీట్లు దక్కించుకోనుందని పయనీర్ పోల్ సర్వే అంచనా వేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి అత్యధికంగా 52% ఓట్ షేర్ని దక్కించుకోనుందని పయనీర్ పోల్ సర్వే అంచనా వేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ 42% పడిపోయిందని పేర్కొంది. శ్రీకాకుళం మొదలుకొని నెల్లూరు వరకు కోస్తా జిల్లాలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోందని సర్వే తెలిపింది. అయితే రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం జిల్లా మినహా మిగతా 3 జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తక్కువగా ఉందని పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్ ఓట్ షేర్ వచ్చే ఎన్నికల్లో అనూహ్యంగా పెరగనుందని తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరిగినట్లుగా స్పష్టంగా కనిపిస్తోందని పయనీర్ పోల్ సర్వే పేర్కొంది. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2.4% ఓట్లు రానున్నాయని సర్వే లెక్కగట్టింది. ఇక కేంద్రంలోని బీజేపీ 1.5% ఓట్లు, ఇతరులకు 2.1% ఓట్లు పడనున్నాయని వివరించింది. ఫిబ్రవరి 1, 2024 నుండి ఫిబ్రవరి 14, 2024 మధ్య ఈ సర్వేను నిర్వహించినట్లు పయనీర్ పోల్ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో 90,000 మంది అభిప్రాయాలను తీసుకున్నామని వివరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో పురుషులు 52%, స్త్రీలు 48%గా ఉన్నారని పేర్కొంది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ జనసేన కూటమి, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, యాప్, బీఎస్పీ, బీసీఐ, జై భారత్ పార్టీ వంటి పార్టీలను కూడా సర్వేలో పరిగణలోకి తీసుకున్నామని పయనీర్ పోల్ సర్వే వివరించింది. ఓట్ల శాతం, సీట్ల అంచనాలు రెండింటిలోనూ టీడీపీ జనసేన కూటమి ముందంజలో ఉందని, అధికార వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్, సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గనుందని, అయితే కూటమికి ప్రధాన పోటీదారుగా నిలవనుందని విశ్లేషించింది.